ఏ మూలకెళ్ళినా కులాల ప్రస్తావన ఎక్కువైపోయింది, కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఆయన ప్రస్తుత ఎంపీ కూడా ఆయన మాట్లాడతా కుల రాజకీయాలు అయిపోయినాయి. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య అంటే ఆయన కులం తెలియదు మనకి, కానీ రాను రాను ప్రతి ఒక్క కులం అంటే ఎంతసేపు మనకి సంబంధించిన వాడే మంత్రి, మనకు సంబంధించిన వాడే ముఖ్యమంత్రి అయితేనే మనకి న్యాయం జరుగుద్ది, లేకపోతే న్యాయం జరగదంటే మరి కుల ప్రస్తావనలు కుల రాజకీయాలు రాకుండా ఏం జరుగుతాయి? కుల రాజకీయాలు కాదు, కులాల ఐక్యతతోటి రాజకీయం చేయాలి. కులాలను విడతీసి కాదు రాజకీయం చేయాల్సింది, కులాలను కలిపి రాజకీయం చేయాలి. అదే జనసేన రాజకీయం, జనసేన చేయబోయేది, చేస్తున్నది. ఎప్పుడు కూడా ఆయన ఇంకొక మాట అన్నారు, మీరంటే నాకు ఇష్టం. కాటమరాయుడు సినిమా కాదు, అత్తారింటికి దారిలో కాటమరాయుడు పాట చూశాయని చెప్తా ఉన్నారు. కాటమరాయుడు కదిరి నరసింహుడు అంటే ఆ కాటమరాయుడు ఎవరని చెప్పైనా రీసెర్చ్ చేస్తే పెద్ద ఏం దొరకలేదంట. కానీ ఆ కాటమరాయుడు గురించి ఎక్కడో అమెరికాలో ఆంధ్ర తెలంగాణ గురించి ఒక పిహెచ్డి స్కాలర్ రీసెర్చ్ చేస్తా, కాటమరాయుడు ఎవరు అంటే రాయలసీమ నుంచి ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి కాటమరాయుడు, గొర్రెలను మేపుకునే వ్యక్తి కాటమరాయుడు. అలాంటిది కాటమరాయుడు నెల్లూరు రాజుల మీద అక్కడ నెల్లూరు జిల్లాకు పోయి అక్కడ తన గొర్రెలు మేపుకోవడానికి పోతే, శిస్తు కట్టి మేపుకోవడానికి పోతే, ఆయన ఏదో శిక్షించబోచిన్నపాటు తప్పు జరిగితే ఆయన మొత్తాన్ని సర్వనాశనం చేయకపోతే కాటమరాయుడిని ఒక రాజ్యాధినేత మీద అత్యంత సామాన్యుడు, గొర్రెల్ని తోలుకునే ఒక సామాన్యుడు, ఒక కాటమరాయుడు రాజులకు ఎదురు తిరిగాడు, వాళ్ళ మదం అనిచాడు కాటమరాయుడు. ఆ కాటమరాయుడు పుట్టింది మన కర్నూలు జిల్లాలోనే. కర్నూలు జిల్లాకున్న గొప్పతనం అదే. అన్యాయానికి ఎదురు నిలబడే జిల్లా కర్నూలు జిల్లా. మీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతా ఉన్నారు. ఈ ఎంపీ మా పార్టీలోకి రావాలి, ఆ పార్టీ వాళ్ళు మనలోకి రాకోవాలి. నేను అలా అనుకోరా. కొత్త రక్తాన్ని తీసుకొద్దాం రాజకీయాల్లోకి. పార్టీ మహిళా విభాగానికి, వీర మహిళా విభాగానికి ఎందుకు రేఖా గారినే పెట్టానంటే, కర్నూలు జిల్లా నుంచి పోరాటం చెయ్యగల శక్తి ఉన్న మహిళ, రాయలసీమ గడ్డ మీద పుట్టిన మహిళ, ఆడపడుచు. మగవాళ్ళకి పౌరుషం చచ్చిపోయిందేమో కానీ మా ఆడపడుచులకి పౌరుషం చచ్చిపోలేదు. అందుకని రేఖా గారిని పెట్టాం. మార్పు రావాలి అంటే, చిన్నప్పుడు మనం కథ చదువుకునే వాళ్ళం, యుద్ధ రంగాల నుంచి మగవాళ్ళు పారిపోయి వస్తే ఖడ్గ తిక్కన లాంటి వాళ్ళు పసుపు గాజులు పెట్టి వెళ్ళి పోరాటం చేయడానికి అని చెప్పి స్నానం చేయమని చెప్పారు, పసుపు గాజులు పెట్టి. అలాంటి ఆడపడుచులు పుట్టిన నేల తెలుగు నేల. నిజంగా మార్పు రావాలని అనుకుంటే నాకు మీరు జేజేలు కొట్టక్కర్లేదు. నాకు జేజేలు కొట్టక్కర్లేదు. ఇక్కడ 18 ఏళ్ల నిండిన యువకులు ఎంతో మంది ఉన్నారు. మీ మొదటి ఓటు ఎవరికేస్తారో మీరు నిర్ణయించుకోండి. నేను మార్పు కోసం వచ్చాను. మీకేదో డ్వాక్రా మహిళలు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, డబ్బులు ఇచ్చేస్తాం, రైతులకు ఇచ్చేస్తాం.